ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం జిల్లెల గ్రామంలోని రైతు బాలమద్దిలేటి సేంద్రియ ఎరువులతో వేసిన పంటలను జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పరిశీలించారు. గ్రామానికి చెందిన రైతు బాలమద్దిలేటితో సేంద్రియ వ్యవసాయం గురించి లాభ నష్టాలను అడిగి తెలుసుకొని డ్రోన్ ద్వారా మందు పిచికారిని కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో ఉన్న ప్రజలు ఉపాధి కల్పించలేదని, అందువల్ల వలస పోవాల్సి వస్తుందని ప్రజలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దాంతో ఏపీఎం నాగజ్యోతిపై ఎందుకు ఉపాధి పనులు కల్పించలేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వస్తున్నా కూడా రోడ్ల మీద ఈ చెత్త ఏమిటని, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏమవుతుందని పంచాయతీ సెక్రటరీపై కలెక్టర్ మండిపడ్డారు. కలెక్టరేట్కు వచ్చి సస్పెన్షన్ కాపీ తీసుకో అని కలెక్టర్ హుకుం జారీ చేశారు. అనంతరం రైతు బాలమద్దిలేటి మీడియాతో మాట్లాడుతూ, భవిష్యత్తులో ఈ వ్యవసాయం కొనసాగాలంటే రైతు కూలీలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యవసాయం చేస్తున్నామని పరిశీలించేందుకు గ్రామానికి విచ్చేసిన కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ అధికారి మాట్లాడుతూ, జిల్లెల గ్రామంలో రైతు బాలమద్దిలేటి పండిస్తున్న ప్రకృతి పంటలను డ్రోన్ ద్వారా జీవామృతం పిచికారీ చేసే విధానాన్ని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఓకే, ఇంకా ఇంకేం చేస్తున్నారు? ఇది మీరు ఈ దేశవాళీ వెరైటీస్ సేల్ కౌంటర్ పెడదాం అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు సేల్ చేస్తున్నారు కదా, ఎక్కడి నుంచి చేస్తారు? మామూలుగా ఇలా ఉంచొచ్చు, బట్ ఇక్కడ సేల్ పెట్టచ్చు అంతే కదా. వేరే ఊర్లో పోతుంటే ఆటోలలో పోయి ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఎక్కువ ఉండేది, దాంట్లో అన్ని క్వాంటిటీలు అయిపోయినాయి. కొత్త షెల్ఫ్ రెడీ చేసుకున్నాం మేడం. ఫస్ట్ నుంచి ఎందుకు ఫస్ట్ నుంచి? వై ఫస్ట్? ఇలా పంపిన సెకండ్స్ లో ఫైల్ అప్రూవ్ చేసి ఇస్తాను అడ్మిన్ శాంక్షన్. ఏంటి ప్రాబ్లం? మరి పెడతాం. ఏం మాట్లాడుతున్నావు? పెట్టాలి మేడం మాకు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఎన్ని పని దినాలున్నాయి? అంటే ఇవి కరెక్టే, బట్ ఇది ఎన్ని రోజుల నుంచి ఎందుకంటే స్మెల్ పంపు ఎన్ని రోజులు వాళ్ళ బోతుల్లో పెట్టి ఎన్ని రోజుల్లో సేల్ చేయాలి? సీజన్కి తగ్గట్టు చేసుకుంటాం. కొంచెం కొంచెం చేస్తాము, అయిపోతాను మళ్ళీ చేస్తాము. దీంట్లో డమ్మింగ్ చేస్తాము. ఒక 750 లీటర్లు, ఒక 400 అట్లా చేస్తాము, అయిపోతాను మళ్ళీ చేస్తాము. నా పేరు కే బాలమద్దిలేటి. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా 5 సంవత్సరాల నుంచి. మనకు ఈ దేశవాళీ వెరైటీస్ పండిస్తున్నాము. దాంట్లో భాగంగానే మేడం ఈరోజు కలెక్టర్ మేడం విజిట్ చేయడం అయింది. ఈ దేశవాళీ వెరైటీస్ మెడిసిన్ వాల్యూ ఉన్న వెరైటీస్ మాత్రమే మనం వేస్తున్నాము. దాంతో భాగంగానే మేడం చక్కగా వివరించింది. నెక్స్ట్ భవిష్యత్తులో ఈ వ్యవసాయం కొనసాగాలంటే రైతు కూలీలకు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము వ్యవసాయం చేస్తున్నాం. దాంతోపాటు దేశవాళీ వెరైటీస్ వాడితే మెడిసిన్ వాల్యూ ఉన్న ఈ దేశవాళీ వెరైటీస్ వాడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యవంతులమైన రైతు కూలీలు ఉంటేనే భవిష్యత్తు వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఎవరైనా రైతులు చేయాలంటే మేము ఎన్పిఎం షాప్ ద్వారా మేము కషాయాలు, తర్వాత ఈ జీవామృతం, ఘనజీవామృతం అన్నీ తక్కువ రేట్లో ఇస్తున్నాము. వారు ఉపయోగించుకోవాలా. తర్వాత రైతులకు కూడా విత్తనాలు సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నాం. నెక్స్ట్ మేలో రైతులకు కూడా విత్తనాలు ఇవ్వాలనే కోరిక ఉంది. దాంతోనే పాటు రైతులకు విత్తనాలు ఇస్తూ మిగిలిన ఈ మందులు కూడా కషాయాలు అన్నీ ఇస్తున్నాం. అది తెలియజేస్తున్నాం సార్. ఎస్హెచ్ గ్రూపు మెంబర్ని పంపించడం జరిగింది. మద్రాసు ట్రైనింగ్ ఇచ్చారు. ఆమె ఆపరేట్ చేస్తుంది. దాని మీద ఆమె కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. 25 ఎకరాల వరకు కూడా రోజుకి చేయగలుగుతున్నామని. వాళ్ళు ఏంటంటే ఒక ఎకరానికి దగ్గరగా 300 రూపాయలు తీసుకుంటారు. ఒక 100 రూపాయలు ఎక్కువ వాళ్ళు ఇస్తారు. అంటే 400 వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. 25 అంటే 25 4 దగ్గరగా ఒక 10,000 వరకు కూడా వాళ్ళకి ఆదాయం ఉంటుంది. ఇది కూడా ఈ విధంగా కూడా రైతుకి ఒక అన్ఎంప్లాయ్మెంట్ కింద కూడా ఉపయోగపడుతుంది. దీని మీద కూడా మేడం గారు వివరణ డీటెయిల్గా రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది.